మన భారత హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ఈ దేశంపై ఈ మట్టిపై ప్రతి ఒక్క హిందూకి హక్కు ఉందని అన్నారు. ప్రపంచంలో ఉన్న హిందువులు ఎవరైనా సరే భారతదేశంలో జీవించవచ్చు. అలా వచ్చిన హిందువుల్ని అక్రమ వలసదారులుగా పరిగణించము, శరణార్థులుగా చూస్తాము. అక్రమ వలసదారులకి శరణార్థులకి చాలా తేడా ఉంది. అక్రమ వలసదారులు అంటే దేశంలోకి అక్రమంగా వచ్చి భారత ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు డబ్బులు అన్నీ తీసుకుంటూ ఈ దేశంలో అన్నం తింటూ ఈ మట్టి మీద బతుకుతూ వాళ్ళ ముస్లిం మతాన్ని క్రిస్టియన్ మతాన్ని దేశంలో వ్యాప్తి చేస్తూ మన హిందువులకు మాయమాటలు చెప్పి మత మార్పిడులు చేసి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారు, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు మాత్రమే అక్రమ వలసదారులు. అలాంటి వారందరినీ తొందరలోనే బహిష్కరణ చేస్తాం. ఎవరు పడితే వారు వచ్చి ఉండడానికి భారతదేశం ఏమి ధర్మసత్రం కాదు. అలాగే నేను ఈ దేశానికి హోంమంత్రిగా చెప్తున్నాను, నాకు ఈ మట్టి మీద ఎంత హక్కు ఉందో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన హిందువులందరికీ కూడా ఈ మట్టి మీద అంతే హక్కు ఉందని అమిత్ షా గారు అన్నారు. నిజంగా అండి, అమిత్ షా గారు చెప్పింది కరెక్టే. ఎక్కడి నుంచి వచ్చినా సరే హిందువులైతే ఈ భారతదేశంలో జీవించవచ్చు. ఎందుకంటే ఈ భారతదేశం హిందూ దేశం, మన హిందువుల దేశం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.